మా జెన్జీ యూత్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు కార్తిక్. ఇది నా పాడ్కాస్ట్ నాకు కొంచెం మెంటల్. సో సరదాగా ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ పేరు వచ్చేసరికి స్కిల్ 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 డెవలప్మెంట్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో చూసుకున్నట్టయితే మనకి ఏ స్కిల్స్ నేర్పిరు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ బేసిక్ స్ట్రక్చర్ ఏంటి? స్కూల్కి వెళ్తాం లేదా కాలేజీకి వెళ్తాం, కూర్చుంటాం, బుక్ తీస్తాం, వింటాం, రాస్తాం, బట్టి కొడతాం, ఎగ్జామ్లో రాస్తాం, మర్చిపోతాం, రిపీట్. ఇంతకు మించి ఎడ్యుకేషన్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవటం, మార్కులు తెచ్చుకోవటం, జాబ్ తెచ్చుకోవటమే ప్రిఫరెన్స్. కానీ స్కిల్, ఎక్స్ట్రా స్కిల్స్ అంటే జాబే కాకుండా, జాబ్ ఓరియంటేషనే కాకుండా, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినవి కాకుండా అసలు వేరే స్కిల్స్ అనేవి నేర్పియరు. ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఉండవు. అది చాలా పెద్ద దెబ్బ ఇది అందరికీ, స్టూడెంట్స్ అందరికీ. సో నేను ఎలానో నేర్చుకోలేదు. మా జెన్జీ పీపుల్, ఈ జనరేషన్ వాళ్ళు చాలా మంచి ఫాస్ట్, అన్ని చాలా ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి నేను ప్రిఫర్ చేయాలనుకుంటున్నా కొన్ని స్కిల్స్. అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఎడ్యుకేషన్కి సంబంధించినవి కాకుండా కంప్లీట్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, ఆన్ ఫీల్డ్ వెళ్ళి వేరే పీపుల్తో కలిసి చేసే థింగ్స్ నేను చెప్పబోతున్నాను. అవి నేర్చుకోండి. ఈ కోడింగ్ లేకపోతే వేదిక్ మ్యాథ్స్ లేకపోతే అబాకస్ ఈ కాదయ్యా నేను చెప్పేది. ఇవి చాలా డిఫరెంట్. సో ఈ స్కిల్స్ ఒక లిస్ట్ చెప్తా. కాఫీ బ్రీవింగ్ కోర్సు, లేదా కలనరీ కోర్స్ అంటే కుకింగ్ క్లాసెస్ లేదా బేకింగ్ క్లాసెస్, కలనరీ అకాడమీస్ అని ఉంటాయి. ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, పాట్ మేకింగ్ అంటే మట్టి కొండలు తయారు చేయటం, దాంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. లేదా స్పోర్ట్స్, ఏ స్పోర్ట్ అయినా పర్వాలా, స్విమ్మింగా లేకపోతే క్రికెట్టా లేకపోతే ఇంకేదైనా, ఏదైనా పర్లా. మీకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో ఒకటి ఉంటుంది. ఇవే కాదు, చాలా థింగ్స్ ఉన్నాయి. డ్రోన్ మేకింగ్ అని చెప్పి ఇంకా 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 ఇవి వెతుకుతే వస్తానే ఉంటున్నాయి. ఇన్ఫైనైట్ మాట, అన్ని ఉన్నాయి. దీంట్లో అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది, మీరు ఎఫోర్డ్ చేయగలిగేది, మీ టైంకి కుదిరేది ఒక్క స్కిల్ నేర్చుకోండి. అది హాబీ లాగా మళ్ళీ అలా డెవలప్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత దాంతోనే మీరు ఎక్కువ మనీ జనరేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ యొక్క జాబ్తో అయితే, ఈ జనరేషన్లో ఒక్క జాబ్తో అయితే బతకడం చాలా కష్టం నాకు తెలిసినంత వరకు. ఈ జెన్జీలో ఉన్న వాళ్ళంతా చాలా తెలివైన వాళ్ళని నా అభిప్రాయం. ఐ హోప్ ఏదో ఒకటి ఇంప్లిమెంట్ చేసి నేర్చుకుంటారని నా అభిప్రాయం. మేము ఎలానో కోల్పోయాం, మేము ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాం. మీరు ముందే నేర్చుకోండి. సరే మరి, బాయ్. ఈ వీడియో పేరెంట్స్కి ఎస్పెషల్లీ చూపియండి. సరే మరి, బాయ్.